అంబేద్కర్ విషయంలో రాజకీయ వివాదం అయితే జరుగుతుంది. మనతో పాటు బీజేవైఎం ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా అంబేద్కర్ పక్షాన నిలిచింది ఎవరు అండి? మీరు అంటే క్వశ్చన్ వస్తే మీరు ఏమంటారు? ఖచ్చితంగా అంబేద్కర్ పక్షాన నిలిచింది జాతీయవాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను ఈరోజు అడుగుతున్నాను, పార్లమెంట్లో ముసలి కన్నీరు గార్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిజంగా అంబేద్కర్కి ఏదైనా చేయాలనిపించినప్పుడు, ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం ఆయన గురించి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ చేసి ఆయనను ఓడగొట్టనింది? ఆ రోజు మీకు నిజంగానే అంబేద్కర్ గారి మీద అభిమానం ఉన్నట్లయితే ఆయన నెత్తి మీద పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ కాంగ్రెస్కు ఉండే. కానీ అధికారం ఉన్నన్ని రోజులు కూడా అధికారం చెలాయిస్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి సందర్భాలలో మీరు అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగట్టినటువంటి నీచమైనటువంటి చరిత్ర కేవలం ఈ యొక్క కాంగ్రెస్కే దక్కుతుంది. అది కూడా అక్కడ ఉన్నటువంటి నెహ్రూ గారికి మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా 2వ అధికారంలోకి వచ్చిరు. ఇందిరాగాంధీ హయాంలో అనేక సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించినటువంటి సందర్భంలో మరి దేశానికి ఇంత చేసినారు, రాజ్యాంగాన్ని రచించినారు, బడుగు బలహీన వర్గాల కోసం అనేలేని కృషి చేసినటువంటి అంబేద్కర్ గారిని మరిచి భారతరత్న ఇవ్వడంలో కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి నీచ చరిత్ర ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా చెప్తున్నాను, ఈరోజు చూడండి, అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డుని ఈరోజు నెహ్రూ గారు ఇవ్వలేకపోయినారు. కానీ సొంతంగా భారతరత్న అవార్డుని ఎవరు ఇప్పించుకున్నారు? ఆయన ఇప్పించుకున్నారు. ఇంత నీచమైనటువంటి ఘనత ఈ యొక్క దేశంలో, ప్రపంచంలో, భూమండలంలో ఎవరికి ఉండదు. అరే, ఒక దేశ ప్రధానిగా ఉంటూ నువ్వు భారతరత్న ఇచ్చుకోవాల్సినటువంటి నీచమైనటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టింది. పోనీ నెక్స్ట్ జనరేషన్లో ఇందిరాగాంధీ గారు ఎన్నో సంవత్సరాల పాటు ప్రధానిగా చేసినారు. మరి అప్పుడైనా మన అంబేద్కర్ గారు గుర్తు రావాలే కదా. మరి అక్కడ కూడా అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేరు. మరి ఎవరికి ఇప్పించుకున్నారంటే ఆడ కూడా తనకు తాను భారతరత్న ఇప్పించుకున్నది. అదేవిధంగా 3వసారి అత్యధికంగా అక్కడ వాళ్ళ కొడుకు ఎవరైతే ఇందిరాగాంధీ గారి కొడుకు ఎవరైతే రాజీవ్ గాంధీ ఉన్నారు, వాళ్ళ కుటుంబ పాలన మొత్తం జరిపించింది. ఆయన కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి గుర్తుకు రాలేదా అంబేద్కర్ గారు? ఇదే విషయం కాదు, 1950s ఎన్నికల ప్రచారం నిర్వహించి మరీ అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి దుస్థితి ఈరోజు మనం అందరం కూడా చూసినాం. కాబట్టి 40-50 ఏళ్ళ చరిత్రలో అంబేద్కర్ గారికి ఏమైనా న్యాయం చేసినామంటే మేం చేసినాం. ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు గౌరవం ఉన్నది కాబట్టే ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మైనారిటీకి రాష్ట్రపతికి అవకాశం ఇచ్చి ఆ యొక్క రాజ్యాంగానికి మేము న్యాయమైనటువంటి పని చేసినాం. అదేవిధంగా 2వసారి అవకాశం వచ్చినప్పుడు ఇంకోసారి రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారిని మేము పెట్టుకోవడం జరిగింది. 3వసారి అవకాశం వచ్చినప్పుడు మేమంతా కూడా 3వసారి కూడా ఒక దళిత్కి మేమందరం కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టినాం. అంటే రాజ్యాంగం పైన మాకు గౌరవం ఉన్నది. అంతేకాకుండా అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టినటువంటి ఘనత ఈ యొక్క బీజేపీకి మాత్రమే దక్కుతుంది. ఆయన యొక్క చరిష్మాని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంగా తను పుట్టు పెరిగినటువంటి గ్రామం, తను చదువుకున్నటువంటి గ్రామం కావచ్చు, తను చదువుకున్నటువంటి పాఠశాలలు కావచ్చు, అన్నిట్లను కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. ఎవరికి చిత్తశుద్ధి ఉంది? ఈరోజు అంబేద్కర్ పేరు చెప్పుకొని అక్కడ గాంధీ పేరు పెట్టుకొని దేశాన్ని దోచుకున్నారు. ఇక్కడ అంబేద్కర్ పేరు చెప్పుకొని ప్రజలలో విభజన చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, వీళ్ళంతా కూడా ఫేక్ గాంధీలు, ఫేక్గా అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని పట్టించుకోదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదంటే కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే. అదేవిధంగా అంబేద్కర్ గారి పైన ఏదైనా మర్యాద, ఏదైనా ఉన్నత స్థాయిలో మేము కొలుచుకుంటున్నామంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కీలకమైన సందర్భంలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్కి సంబంధించిన జమిలీకి సంబంధించిన అసెంబ్లీలు వచ్చినాయి, చాలా బిల్స్ వచ్చి దాని మీద చర్చ జరగాల్సిన పోయి ఈ యొక్క ఇష్యూను రేజ్ చేసి ఈరోజు అన్యాయం జరిగింది, రాజ్యాంగాన్ని అంబేద్కర్ని అవమానం డైవర్ట్ చేయడమే. ఖచ్చితంగా ప్రజలని డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి మాత్రమే ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వాళ్ళు మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, అంబేద్కర్ మీద ముమ్మాటికి గౌరవం ఉన్నది మాకు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ అంటే రాజ్యాంగం విషయంలో నిజంగా చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకి ఉందంటే ఏమంటారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఉంది. రాహుల్ గాంధీ గారు పూలమాల కూడా వేయలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు మహారాష్ట్ర ఎన్నికలలో. కాబట్టి చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈ సంగతి మనతో పాటు ఉన్నటువంటి నిజమైన చిత్తశుద్ధి మాకే ఉంది. అటు అంబేద్కర్ని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.